50 years in film industry, still on. ఇంతవరకు ఏ హీరోకి జరగని రీతిలో 50 days నీ ఫ్యాన్ సెలబ్రేట్ చేస్తున్నారు. ఏమిచ్చావు వాళ్ళకు నువ్వు? నీ ప్రేమనిచ్చావు. ఒకసారి నీ ప్రస్థానం గురించి మాట్లాడదు అనుకుంటున్నానయ్యా. సారీ, నువ్వు అంటున్నాను, మీరు అని సంబోధించలేను నేను, ఎందుకంటే నువ్వు నా ఎమోషన్. తాతమ్మ కళతో మొదలెట్టావు, తర్వాత మంగమ్మ గారు మనవడు అంటూ, ముద్దుల కృష్ణయ్య అంటూ, మో గోపాల్ అంటూ, పల్లెటూరు వాళ్ళు చూసుకునేలా సినిమాలు తీశారు. అసలు ఆ చేపల పులుసు తినడం అవి చూసి పిచ్చెక్కిపోయాం అప్పట్లో ఊర్లో ఉండేవాళ్ళు. ఆ తర్వాత మాస్లోకి వచ్చావు, లారీ డ్రైవర్, బొబ్బిలి సింహం, తర్వాత నారి నడుమూరారని ఒక క్లాసికల్ సినిమా తీసావు, భైరవ దీపం, ఎటువంటి సినిమాలు ఇచ్చావు మాకు. సరే, అలా అలా నడుస్తున్న ఒక టైమ్స్ లో అబ్బా ఇచ్చావు స్వామి సమరసింహారెడ్డి అని. ఇప్పటికి ఆ పేరు తలుచుకుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి మాకు. అసలు ఏంది ఆ సినిమా? ఇంటర్మీడియట్ వయసులో కుర్రాడు ఆ సినిమా చూసి ఎర్రెక్కిపోయా నేనైతే. గూస్ బంప్స్ అనేవి అంటే ఆ రోజే తెలిసింది నాకు. ఫస్ట్ టైం ఇట్లా రోమాలు నిక్కపడుచుకున్నాయి. తర్వాత ఒక 2 ఏళ్ళు అటు ఇటు ఏవో ఇచ్చావు. నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు, తప్పులేదు, కానీ మేము ఆ హైలోనే ఉన్నాం. ఇచ్చావు మళ్ళీ నరసింహనాయుడు. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. పంచపక్షి పరిమాణాలు, దాంతో పాటు మ్యాషన్ హౌస్ కూడా ఇచ్చావు ఈసారి. అసలు ఏం సినిమాలు ఇచ్చావు స్వామి, ఎంత హై ఇచ్చావు మాకు. తర్వాత నీ ప్రయత్నాలు చేసావు, కొన్ని సినిమాలు ఇచ్చావు, లక్ష్మీ నరసింహ, తర్వాత సింహ, మళ్ళీ కమాన్ అన్నావు, సేమ్ హై, లెజెండ్ అదే హై. మధ్యలో చాలా అద్భుతమైన సినిమాలు ఇచ్చావు. ఏది మన గౌతమిపుత్ర శాతకర్ణి కానీ, పాండురంగడు, శ్రీరామరాజ్యం, అసలు అవి నీ స్థాయి వేరే లెవెల్. అది పౌరాణికంలో భైరవ దీపం తీసావు. పౌరాణికాలు అసలు నిన్ను కొట్టేవాళ్ళు ఎవరు? ఒక రౌద్రం నిన్ను కొట్టేవాళ్ళు ఎవరు? ఎటువంటి సినిమాలు ఇచ్చావు? అలా అలా ఉన్న టైమ్స్ లో అసలు అయిపోయింది బాలయ్య బాబు అని మిగతా వాళ్ళు అనుకున్న టైంలో ఇచ్చావు స్వామి అఖండ. ఏంది అసలు ఆ హై? ఎట్లా? అబ్బా ఎర్రెక్కిపోతే మేమంతా. 60 ఏళ్ల వయసులో అఖండ అయిందా అసలు బాలయ్య? సరే, అంతటితో అయిందా అనుకుంటే వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఎక్కడ తగ్గట్లే. అబ్బా పిచ్చి పట్టి చేస్తున్నావు ఫ్యాన్స్ కి. ఫస్ట్ హీరో నాకు తెలిసినంత వరకు 64 ఏళ్ల వయసులో ఒక 18 ఏళ్ల కుర్రాడు నీకు ఫ్యాన్ అవుతున్నాడు. అసలు ఇది పాసిబుల్ కాదు. మేము ఉన్న ఫ్యాన్స్ అంటే పాత వాళ్ళు అలాగే కంటిన్యూ అవుతారు, కానీ కొత్త వాళ్ళు యంగ్స్టర్స్ ఎలా అవుతున్నారా? అన్స్టాపబుల్. అబ్బాబ్బాబ్బా, అసలు ఆహా కనెక్షన్ ఇప్పటికీ మెయింటైన్ చేస్తాను నేను, జస్ట్ బికాస్ ఆఫ్ అన్స్టాపబుల్. ఏమి అసలు నీలో ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు తీసావు. అది చాలా మందికి తెలియదు, ఒక ఫ్యాన్స్కే తెలుసు అది. అటువంటి అన్స్టాపబుల్, అబ్బా అద్భుతం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రాజకీయాల్లోకి వెళ్ళావు. ప్రతిసారి అంటారు ఒకడు వచ్చి బాలయ్య బాబు ఓడిపోతారని. ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టకుండా 2 సార్లు, ఫస్ట్ 2 సార్లు గెలిచావంట. 3వసారి మళ్ళీ హ్యాట్రిక్. రాజకీయాల్లో వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అన్న డైలాగ్ నీ నిజ జీవితంలో కూడా వర్కౌట్ అవుతుందా? ఇవన్నీ పక్కన పెడితే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, నేను స్వతహాగా నాకు ఆత్మీయులకి ఇదైతే అక్కడికి వెళ్ళాను. అదొక అద్భుతమైన సేవ. అసలు ఇవన్నీ ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఈ జనరేషన్ కి నువ్వు ఒక రోల్ మోడల్, ఒక ఎగ్జాంపుల్. 345కి లేడి మీద బాలయ్య బాబు, 345కి లేచి ఆ పూజలు, ఆ ఎక్సర్సైజులు, అవన్నీ అసలు ఏంటి అద్భుతం. మేబీ ఆ మంత్రశక్తే నీలో ఇంత శక్తి ఇస్తుందేమో. అసలు నువ్వు మాట్లాడే భాష ఏందయ్యా? స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతావు. ఈ జనరేషన్ కి కావాలి మాకు వీళ్ళు. సూపర్ అయ్యా బాలయ్య బాబు, నీ అభిమాని అయినందుకు చాలా గర్వపడుతున్నాను నేను. నేను ఒక్కడే కాదు, నాతో పాటు సాటి అభిమానులు అందరూ కూడా చాలా గర్వంగా ఉంది. నువ్వు ఇలానే ఇంకొక 25 ఏళ్ళు కూడా మాకు ఇలాంటి ఇదే హైని ఇస్తావు, డౌటే లేదు దాంట్లో. జై బాలయ్య.